విడుదల లేదు విడుదల లేదు అనేసి మాట్లాడుతూ ఉంటాడు, మనం గమనిస్తూ ఉంటాం. దేవుడు మనకి ఎప్పుడో విడుదల ఇచ్చాడు. ఎప్పుడైతే నీవు నేను మనం అందరము పరిశుద్ధ ఆత్మలో తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో నమ్మి బాప్తిసము పొందుకున్నామో మనకు అప్పుడే విడుదల వచ్చేసింది. కానీ నేను ఇంకా విడుదల పొందలేను, కానీ నేను ఇంకా బంధింపబడి ఉన్నాను, ఇంకా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని చెప్పుకునే మరి సాకుల్లో మనం ఉంటూ ఉంటాం. మనకు ఎప్పుడో విడుదల వచ్చేసింది. ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు యాలాడబడినప్పుడే విడుదల వచ్చేసింది. నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించినప్పుడే విడుదల వచ్చేసింది. మనకు జీవపు మార్గాన్ని చూపించడం కొరకు ఆయన జీవితాన్ని